So, hope you are all doing very well. In this lecture, we are going to discuss about left shift, right shift operators. సో బేసికల్గా బిట్వైజ్ ఆపరేటర్స్లోనే ఇవి వస్తాయి, కానీ బిట్వైజ్ ఆపరేటర్స్లో కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది అనేసి నేను లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ నెక్స్ట్ లెక్చర్లో టీచ్ చేస్తానని చెప్పాను. సో బేసికల్గా ఇప్పుడు లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్స్లో ఎలాగా ఏంటి అనేది చూద్దాము. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ షిఫ్ట్ వచ్చేసి నేను ఇక్కడ రాసి చూపిస్తాను చూడండి. దిస్ ఈజ్ ద లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్. లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ అంటే చూస్తున్నారు కదా, ఇక్కడ ముందు సైడ్ ఇలాగా ఉండడాన్ని ఏమంటారంటే లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ అని అంటారు. ఇప్పుడు నాకు వచ్చేసి సో 2 లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ అనేసి నేను చెప్తాను. 2 నెంబర్స్కి లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ కావాలనేసి నేను ఇలా ఇచ్చాను. అది ఎలాగ ఏంటి వర్కౌట్ అవుతుంది అనేసి నేను మీకు చూపిస్తాను, డోంట్ వరీ. ఇప్పుడు ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 వాల్యూని 2 లెఫ్ట్ షిఫ్ట్గా మనము ముందుకు జరిపి దాన్ని మనం తీసుకోవాలి. అలా ఎలాగా అనేది చూపిస్తాను. ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ లెఫ్ట్ షిఫ్ట్ 2. ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది ఏమి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో బేసికల్గా మీకు తెలుసు కదా 2 పవర్ 0 అదంతా కూడా, అది నేను అంతా రాయకుండా 2 4 8 16 32 64 128. ఇది ఎలా వచ్చిందంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను, బైనరీ ఆపరేషన్స్ ఫార్మ్స్ ఉంటాయి అనేసి. సో 2 పవర్ 0 2 పవర్ 1 2 స్క్వేర్ 2 క్యూబ్ 2 పవర్ 4 2 పవర్ 5 2 పవర్ 6 2 పవర్ 7 అలా 8 వచ్చేంత వరకు వాటిని అయితే మనం రాసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఏ ఎంత 10ని ఫస్ట్ ఇక్కడ మనం రిప్రజెంట్ చేయాలి. నేను బాక్స్లో వేస్ట్ చేస్తాను బికాజ్ యూ డోంట్ బీ కన్ఫ్యూజ్డ్, దట్స్ వై. ఇక్కడ బాక్స్లో వేసి చూపిస్తాను, అప్పుడు మీకు కన్ఫ్యూజ్ అవ్వదు. సో 10 అంటే ఇక్కడ 8 దగ్గర 1 పెట్టాలి, ఇంకా మిగిలినవన్నీ కూడా ఏం చేయాలి, జీరోస్ అనేవి మనం పెట్టుకోవాలి. ఓకేనా, ఇంతేనా? దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ 10 యాక్చువల్లీ. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేసాము, లెఫ్ట్ షిఫ్ట్ 2 అన్నాం కదా, అందుకోసం అనేసి లెఫ్ట్లో ఉండే ఈ 2 టర్మ్స్ని మనం ఇప్పుడు ఏం చేయాలి, వదిలేయాలి. వదిలేసిన తర్వాత నార్మల్ నేను ఇక్కడ కూడా ఒక బాక్స్ వేస్తాను కింద ఎలా వస్తుంది అనేసి రిప్రజెంట్ చేయడానికి. 2 3 4 5 7 వేసాను కదా. ఇప్పుడు ఈ 2 నెంబర్స్ అనేవి వెళ్ళిపోయాయి, వీటిని మనం కౌంట్ చేయకూడదు. మిగిలిన 2 నెంబర్స్ మిగిలిన వాటిని ఇలా అడ్జస్ట్ చేస్తూ రావాలి. సో వీటి వాల్యూస్ ఇక్కడికి వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా, సో ఇంకా మిగిలిన రెండింటికి కూడా మనం జీరోస్ని అసైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఆరో మార్క్స్లో ఈ 2 బాక్సెస్ అయితే వెళ్ళిపోయాయి. మిగిలినవన్నీ కూడా ఇక్కడ ఇలా అసైన్ అయిపోతాయి. ఎలాగా, ఇక్కడ 0 ఉంది కదా, అది ఇక్కడికి, ఇక్కడ ఇంకొక 0, ఇప్పుడు ఇక్కడ 1 ఉంది, 1 వస్తుంది 0, నెక్స్ట్ ఇంకొక 1 ఇక్కడ వస్తుంది, 0 ఇక్కడ వస్తుంది. ఇంకా మిగిలిన బాక్సెస్ 2 అన్నిటిని కూడా ఏం చేయాలి, జీరోస్తో ఫిల్ చేసేసేయాలి, ఎందుకంటే అవి మిగిలిపోయాయి కాబట్టి. ఇప్పుడు దీని వాల్యూ ఎంత, ఇది ఒక 32 అండ్ ఇది ఒక 8, ఏ వాల్యూ ఎంత 40. సో దిస్ 40 ఈజ్ ద ఆన్సర్ ఫర్ లెఫ్ట్ షిఫ్ట్ 2 ఆఫ్ 10. ఓకేనా, అప్పుడు సి వాల్యూ ఎంత 40 వస్తుంది. ఇలాగైతే మనం చేయాలి. ఓకేనా, ఇక్కడ పొజిషన్లో 2 కానీ 4 కానీ 4 పెడితే 4 నెంబర్స్ని ముందు ఇక్కడ తీసేసేసి పెట్టుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మీకు ఒకవేళ కుదిరితే చెయ్యండి. సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ లెఫ్ట్ షిఫ్ట్ 4 కూడా నేను చూపిస్తాను. 4 వచ్చేసి 160 వస్తుంది. యాక్చువల్లీ 160 ఎలాగనేది షార్ట్ ఫామ్ ఉందన్నమాట దీనికి ఒకటి, ఆ ఫామ్ ఏంటనేది చూపిస్తాను. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత, ఏ ఇంటూ, సో బైనరీ కదా మనం తీసుకునింది 2 పవర్, ఇక్కడ ఫస్ట్ చేస్తాను, ఫస్ట్ కాదు ఇక్కడ ఫస్ట్ చేస్తాను. ఆపరేటర్ ఎంత 4 పెట్టాను. సో ఏ ఎంత మనకు 10 కాబట్టి 10 ఇంటూ 2 పవర్ 4. 2 పవర్ 4 అంటే ఎంత 16. సో 10 ఇంటూ 16 160 ఈజ్ ద ఆన్సర్. దాన్ని ఇప్పుడు మనం చేయడం కూడా చేయొచ్చు, వస్తుంది ఆన్సరు, చాలా ఈజీగానే వస్తుంది. అది ఎలాగా ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ నేను 4 అని చెప్పాను కదా, 4 అన్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ కూడా ఇక్కడ రాస్తాను.
సో 4 అన్నప్పుడు 1 2 3 4 వాల్యూస్ అనేవి వెళ్ళిపోతాయి, మిగిలిన ఈ వాల్యూస్ అనేవి ఇక్కడికి వస్తాయి. సో 1 0 1 0 అనేవి ఈ 4 కదా, ఆ 4 అనేది ఇక్కడ స్టోర్ అవుతాయి, ఇంకా మిగిలినవన్నీ కూడా జీరోస్ అవుతాయి. సో 0 అయినప్పుడు ఇక్కడ 128 ఒక 32, ఆ వాల్యూ ఎంత అవుతుంది, 160 అవుతుంది. చూడండి కావాలంటే యాడ్ చేసి ఇది 10 అవుతుంది, 3 4 5 6 160. సో దిస్ ఈజ్ ద 160. సో లైక్ దట్ ఇది వచ్చేసి షార్ట్ ఫామ్. మనం ఒకవేళ ఇంత పెద్ద ప్రాసెస్ని మనము తెలుసుకోలేము, అంత చేయలేము అనుకుంటే ఇలాగ షార్ట్ ఫామ్ని యూస్ చేసి మనము కనుక్కోవచ్చు. ఇక్కడ ఏ వాల్యూ ఎంత వస్తారో అంత రాసుకోవాలి. 2 ఇక్కడైతే కంపల్సరీ, ఇక్కడ పొజిషన్ 4 ఉంటే 4 వేయాలి, పవర్లో 2 ఉంటే 2 వేయాలి, అలాగ వేస్తేనే మనకు వస్తుంది. ఓకేనా గాయ్స్, హోప్ యూ గాయ్స్ అండర్స్టూడ్ వెరీ వెల్. మీరు ఎగ్జామ్స్ ప్రాసెస్లో వాటిలో ఎలాగిస్తే మీరు షార్ట్ ఫామ్ని యూస్ చేస్తే సరిపోతుంది, బట్ మీకు అర్థం అవ్వాలి కదా, అందుకోసం అనేసి దిస్ ఈజ్ ద డీటెయిల్డ్ ఎక్స్ప్రెషన్. ఓకేనా. సో ఇప్పుడు రైట్ షిఫ్ట్ చూద్దాం. అలాగే రైట్ షిఫ్ట్ అంటే ఏంటి, రైట్ షిఫ్ట్ ఎలా వర్కౌట్ అవుతుంది. రైట్ షిఫ్ట్ ఆపరేటర్. సో రైట్ షిఫ్ట్ కూడా ఏం లేదు, దట్ ఈజ్ ఆల్సో వెరీ సింపుల్. సో వేరియబుల్ అంటే చెప్పాను కదా, ఏ యొక్క వాల్యూ. వేరియబుల్స్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు కదా, ఇక్కడ ఏ వచ్చేసి వేరియబుల్, దానికి 2 ఇచ్చాము. సో ఇక్కడ వేరియబుల్. రైట్ షిఫ్ట్ అంటే ఇటు సైడ్ ఉంటాయి, సో రైట్ సైడ్కి ఇక్కడ ఇలా ఉండాలి, రైట్ షిఫ్ట్ 2. సో ఇప్పుడు ఇంటి ఏ వాల్యూ ఎంత, ఇంటి ఏ వచ్చేసి 10 ఇస్తాము దీనికి కూడా. అప్పుడు C ఈజ్ ఈక్వల్స్ టు ఏ రైట్ షిఫ్ట్ 2. సో దాని వాల్యూ అంతా ఏమొస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా. మీకు ఇంకా బైనరీ ఆపరేషన్స్ అదంతా కూడా తెలుసు కదా, 1 2 4 8 16 32 64 128. So this was the binary operators which you need to develop it. సో ఇప్పుడు 1 చూస్తున్నారు కదా, నార్మల్ ఇంకా 10 అంటే ఎన్ని వస్తుంది, 8 దగ్గర 1 2 దగ్గర 1, మిగిలినవన్నీ కూడా జీరోస్ పెట్టుకోవాలి, అంతేనా. పెట్టుకున్నాం కదా. ఇప్పుడు రైట్ షిఫ్ట్ అన్నారు, రైట్ షిఫ్ట్ 2 అన్నప్పుడు ఇప్పుడు ఈసారి రైట్ సైడ్ 2 వెళ్ళిపోతాయి. ఓకేనా. సో రైట్ షిఫ్ట్ 2 వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు మిగిలినవన్నీ కూడా ఇలా అసైన్ అయిపోతాయి. ఓకే. ఇప్పుడు వచ్చేసి 0 1 మిగిలినవన్నీ కూడా. సో ఇప్పుడు దీని వాల్యూ ఏంటి, 2 ఈజ్ ద ఆన్సర్. సో C ఈజ్ ఈక్వల్స్ టు 2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. మీకు హోంవర్క్ ఏంటంటే ఏ రైట్ షిఫ్ట్ 4, ఏ వాల్యూ వచ్చేసి 10. సో ఎలా చేస్తారు చేయండి. ఆన్సర్ వచ్చేసి యూ మస్ట్ సే టు మీ ఇన్ ద కామెంట్ బాక్స్. సో బేసికల్గా 4 ఇచ్చాం కదా, దానికి ఎంత వస్తుందో చూడండి. దీనికి షార్ట్ ఫామ్ని నేను చూపిస్తాను, మీరు ఇలాగ ట్రై చేయండి ఒకసారి. ఇక్కడ వచ్చేసి షార్ట్ ఫామ్ ఎలా యూజ్ చేస్తాం, a × 2^4 అనేసి ఇక్కడ రాసాం కదా. సో లెఫ్ట్ షిఫ్ట్కి, రైట్ షిఫ్ట్కి మాత్రం a/2^4. దిస్ ఈజ్ ద షార్ట్ ఫామ్ ఫర్ రైట్ షిఫ్ట్. సో రైట్ షిఫ్ట్కి బై ప్రోడక్టే వస్తుంది. ఇక్కడ ఏ వచ్చేసి ఎంత 10, సో 2^4. సో 10/2^4 అంటే ఎంత 16 వస్తుంది. సో 16 వచ్చినప్పుడు మనం డివిజన్ చేయాలి కదా, డివిజన్ చేసినప్పుడు 16 1s జీరోస్లో వాల్యూస్ వస్తాయి, పాయింట్ పెట్టేసి చేస్తే. సో ఇప్పుడు దీన్ని మనము ఆ పాయింట్ తర్వాత వచ్చే నెంబర్ని కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ మే బి 1 2 ఆర్ సంథింగ్ ఎల్స్. ఇక్కడ ఫస్ట్లో ఏదైతే వచ్చిందో దాన్ని కన్సిడర్ చేయాలి. సో ఆన్సర్ 0 వస్తుంది, బికాజ్ ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి కదా. వెళ్ళిపోయినప్పుడు మనకి ఏమొస్తుంది, జీరోసే వస్తాయి అన్నీ. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, అది కూడా నేనే చేసేస్తున్నాను. మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మీరు చేస్తే దట్ విల్ బి బెటర్ ఫర్ యూ. ఇప్పుడు చూడండి 4 వాల్యూస్ అన్నా కదా, 1 2 3 4 వాల్యూస్ వచ్చేసి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు మిగిలినవన్నీ కూడా జీరోసే వస్తాయి. ఆ 4 వాల్యూస్ 1 2 3 4 జీరోస్ వస్తాయి, ఇంకా మిగిలిన వాటికి కూడా 4 జీరోసే పెట్టుకోవాలి. ఆన్సర్ ఏమొస్తుంది, 0 వస్తుంది.
సో ఇలాగా మనం అయితే తీసుకోవాలి, ఓకేనా. లైక్ దట్ వీ నీడ్ టు డూ. సో బిట్ వైజ్ నాట్ చూస్తున్నారు కదా, బిట్ వైజ్ నాట్ ఒకటి లాస్ట్. సో ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5, బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ. సో ఇంతవరకు బిట్ వైజ్ ఆపరేటర్స్లో లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్, బిట్ వైజ్ నాట్ చూసారు కదా. సో బిట్ వైజ్ నాట్ డిస్కస్ చేస్తానా, సారీ గాయస్. సో బిట్ వైజ్ నాట్ వచ్చేసి ఏం లేదు, ఇక్కడ ఏ వాల్యూ 5 తీసుకోవాలి. సో బి వచ్చేసి నాట్ ఈక్వల్స్ టు ఏ కదా, సో కాంగ్రియంట్స్ టు ఏ. అది వచ్చేసి బి వాల్యూ మనం ఎంత తీసుకున్నామంటే, సో ఎంత వాల్యూ వస్తుంది ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఏ వచ్చేసి 5 కదా, ఇక్కడ నేను కొద్ది వాల్యూసే తీసుకుంటాను, 8421 మాత్రమే తీసుకుంటాను ఎందుకంటే తక్కువే కాబట్టి. సో మనకు 5 కావాలంటే ఏం చేయాలా, 5 కావాలంటే ఇక్కడ 4 దగ్గర 1 పెట్టాలి, 1 దగ్గర 1 పెట్టాలి, మిగిలినంత 0. ఇదేం వాల్యూ 5. బట్ మనము ఇక్కడ చేసేటప్పుడు ఏమవుతుందంటే, నాట్ అంటే రివర్స్ అవుతుంది కదా, రివర్స్ అయినప్పుడు జీరోస్ వన్స్ అవుతాయి, వన్స్ జీరోస్ అవుతాయి. సో అందుకోసం అనేసి మనము బైనరీ ఆపరేటర్స్లో ఓన్లీ చిన్న ఆపరేషన్స్కి 4 యూనిట్స్ మాత్రమే తీసుకుంటాం. సో ఈ 4ని మనం తీసుకుంటే దెర్ ఈజ్ నో ఇష్యూ, వీ కెన్ టేక్ యాజ్ ఇట్ ఈస్. సో ఇక్కడ 0 ఉంది కదా, 0 అనేది 1 అవుతుంది, 1 వచ్చేసి 0. సో ఇలా అవుతుంది. ఇప్పుడు ఇది ఎంత వాల్యూ, 10 ఈజ్ ద వాల్యూ. అప్పుడు బి వాల్యూ ఎంత అవుతుంది, 10 వస్తుంది. సో దిస్ ఈజ్ ద బిట్ వైజ్ నాట్, ఓకేనా గైస్. సో బేసికల్గా ఫార్మాటెడ్ ఇన్పుట్, ఫార్మాటెడ్ అవుట్పుట్ అనేవి 2 ఫంక్షన్స్ ఉంటాయి మనకు. అవి ఏమిటి అనేది ఇప్పుడు చూపిస్తాను. సో ఫార్మాటెడ్ ఇన్పుట్ అంటే స్కాన్ఎఫ్ ఫంక్షన్, ఓకేనా. స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఏంటంటే ఇన్పుటెడ్ డేటా, అంటే మనకు కావాల్సిన డేటాని ఆల్రెడీ ఇన్పుట్ చేసేసి ఉంటుంది, అది అసైన్డ్ అండ్ అరేంజ్. ఆల్రెడీ మనం అరేంజ్ చేసుకోవచ్చు అండ్ అసైన్ కూడా చేయొచ్చు, ఇంత సంథింగ్ అనేసి వాల్యూస్. అది ఎలాగ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను ఒక ప్రోగ్రామ్ ద్వారా. ఫస్ట్ అవి ఫార్మాటెడ్ ఇన్పుట్, ఫార్మాటెడ్ అవుట్పుట్ అంటే ఏంటి అనేసి. సో ఫార్మాటెడ్ అవుట్పుట్ అంటే printf functions, output arranged in a particular manner, output arranged in a particular format. This is the formatted output. సో printf వచ్చేసి మనకి ఏదైతే అవుట్పుట్ కావాలో దాన్ని ఒక పర్టికులర్ ఫార్మాట్లో మనకైతే ఇస్తుంది. వాటన్నిటిని కూడా తీసుకొని అసలు స్కాన్ఎఫ్ ఎందుకు యూస్ చేస్తారు, ప్రింట్ఎఫ్ ఎందుకు యూస్ చేస్తారు, ఒక ప్రోగ్రామ్ ద్వారా అయితే నేను ఇక్కడ చూపిస్తాను. సో ఇంక్లూడ్ stdio.h int main. ఇప్పుడు నేను వాల్యూస్ని డిక్లేర్ చేసుకుంటాను, ఇంట్ ఏ, బి అండ్ సమ్ వాల్యూస్ని అయితే నేను ఇక్కడ డిక్లేర్ చేసుకుంటాను. సో దీనికి ఇనిషియలైజేషన్ చేయలేదు. సో దిస్ ఈజ్ ద డిక్లరేషన్ పార్ట్ ఓన్లీ. సో ఇలాగిస్తే ఓకేనా. సో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్లో నేను ఏమిస్తాను, ఎంటర్ 2 నంబర్స్ అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఒక పర్టికులర్ ఫార్మాట్లో మనకి ఇదైతే ప్రింట్ అవుతుంది, ఓకేనా. దిస్ ఈజ్ ద ప్రింట్ఎఫ్. నెక్స్ట్ ఇప్పుడు నాకు స్కాన్ఎఫ్ ఫంక్షన్లో ఏం కావాలో అదనైతే నేను ఇస్తాను. అది ఎలా వర్కౌట్ అవుతుందని కూడా నేను చెప్తాను మీకు. పర్సెండి అండ్ ఇప్పుడు మనకి ఏదైతే కావాలో ఆ వాల్యూస్ని మనం అడ్రస్ ఆఫ్ ఏ, అడ్రస్ ఆఫ్ బి, ఈ అన్పర్సెంట్ని అడ్రస్ ఆఫ్ ఏ, అడ్రస్ ఆఫ్ బి అనేసి అంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే నేను మీకు ఒక వాల్యూస్ని బట్టి నేను చూపిస్తాను. ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే రానివ్వండి. నాకు సమ్ము కూడా కావాలి కదా, సమ్ము కావాలంటే ఏ ప్లస్ బి. సో ఇలాగ నేను ఏం చేశాను, డిక్లేర్ చేశాను. ఇప్పుడు మళ్ళీ తర్వాత ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో సమ్ ఈజ్ ఈక్వల్స్ టు %d, సమ్ వాల్యూ మనకు కావాలి కదా. సో ఇక్కడ వచ్చేసి ఏ అండ్ బి వాల్యూస్ ఆల్రెడీ దానికి అదే ప్రింట్ అయిపోతాయి.
అండ్ మనకి ఇదైతే అవుట్పుట్లోకి బయటికి కనపడదు, బికాజ్ మనం ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో మనం ఇవ్వలేదు కదా ఏ వాల్యూ బి వాల్యూ ఏంటి అనేది. ఒకవేళ కావాలనుకుంటే మనం ఇంకొక ప్రింట్ఎఫ్ ఇటు రాసుకొని %d, %d అని రాసి ఏ, బి అని రాసామనుకోండి, ఏ బి వాల్యూస్ కూడా ప్రింట్ అవుతాయి. సో అది రాయడం రాకపోవడం దట్స్ యువర్ చాయిస్. ఇప్పుడు నాకు సమ్ వాల్యూ కావాలి, సమ్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు %d ఇచ్చాను. %d ఇచ్చి ఇక్కడ మనకి నీకు ఏది కావాలి, సమ్ వాల్యూ కావాలి, అందుకోసం అనేసి సమ్ అనేది ఇక్కడ నేను వచ్చాను. ఓకేనా. సో ఇలాగ ఇస్తే మనకు ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకా రిటర్న్ 0, నెక్స్ట్ కర్లీ బ్రేస్ క్లోజ్ చేస్తాను. ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ నేను డిక్లరేషన్లో ఏబి వాల్యూస్ అండ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్లో %a %b ఇచ్చాను కదా. సో %a %b అంటే మనం ఇక్కడ వాల్యూస్ ఇక్కడనే అసైన్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ ఒక ఏకి వాల్యూని, బికి వాల్యూని ఇక్కడ మనం ఇచ్చుకోవచ్చు. సో అడ్రస్ ఆఫ్ ఏ అంటే ప్రతి ఒక్క వాల్యూకి, ప్రతి ఒక్క వేరియబుల్కి ఒక అడ్రస్ అనేవి ఉంటాయి. సో ఇవి వచ్చేసి వేరియబుల్స్ కదా, ఆ వేరియబుల్స్కి ఒక అడ్రస్ అనేది ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏకి 100 అడ్రస్ ఉంది, సో బీకి వచ్చేసి 200 అడ్రస్ ఉంది. సో ఇప్పుడు ఏ వాల్యూ వచ్చేసి ఇది ఇన్పుట్లో అడుగుతుంది. అడిగినప్పుడు మనకు ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఏ వాల్యూ నేను ఇస్తాను, 5 ఇస్తాను, బి వాల్యూ వచ్చేసి 7 ఇస్తాను. ఇప్పుడు ఏమవుతుంది, నేను ఇక్కడ అడ్రస్ ఆఫ్ ఏ అన్నాను కదా, అడ్రస్ ఆఫ్ ఏ అన్నప్పుడు అడ్రస్ ఆఫ్ 100 తీసుకొని అందులో ఉండే వాల్యూ వచ్చేసి ఇక్కడ ప్రింట్ అవుతుంది ఏ వాల్యూ దగ్గర. నెక్స్ట్ ఇప్పుడు అడ్రస్ ఆఫ్ బి అంటే 200, అది తీసుకొని 7 వాల్యూని మనకి ఇక్కడ ప్రింట్ అయ్యి ఆ సమ్ కూడా యాడ్ అయ్యి మనకి ఇక్కడ సమ్ వస్తుంది. ఓకేనా. ఇలాగైతే మనకు వర్కౌట్ అయ్యి అవుట్పుట్ ఏమొస్తుంది, ఫస్ట్ ఇక్కడ ప్రింట్ఎఫ్ ఏ అది రాశాను కదా, /n పెడితే మనకు నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతుంది. సో ఏ, బి వాల్యూ ఎంత ఇస్తాను, 5, 7. సో /n అంటే నెక్స్ట్ వస్తుంది. సమ్ ఎంత వస్తుంది అప్పుడు, 7 + 5 12. ఇలాగైతే మనకు వస్తుంది. ఇక్కడ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు అని ఇచ్చాను కదా, సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 12, 5, 7. దీస్ ఆర్ ద అవుట్పుట్ ఇట్ విల్ కమ్. ఓకేనా. ఒకసారి మీరు ట్రై చేయండి. దిస్ ఈజ్ అబౌట్ left shift, right shift, formatted input output functions. Hope you guys understood very well. So this is the lecture. సో ఇదైతే మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి తీసుకోవాలి. ఓకేనా గైస్. సో నెక్స్ట్ లెక్చర్లో మనము కంట్రోల్ స్టేట్మెంట్స్ అవన్నీ కూడా చూద్దాం. ఓకే గైస్, బాయ్.